మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఈ వాక్యము యేసు ప్రభువును ఆయన శిష్యులు వెంబడిస్తున్నట్లుగా తెలుపుచున్నది. అవును, శిష్యులు యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా ఆయన వెంట వెళ్ళేవారు, ఆయనను వెంబడించేవారు. మాత్రమే కాదు ప్రియులారా, స్త్రీలు కూడా ఆయనను వెంబడించారు. లూకా సువార్త 23వ అధ్యాయం 27వ వచనం. అంతేకాదు బహుజనులు ఆయనను వెంబడించిరి. యోహాను సువార్త 6వ అధ్యాయం 2వ వచనం. అంతేకాదు సుంకరులను పాపులను కూడా ఆయనను వెంబడించారు. మార్కు సువార్త 2వ అధ్యాయం 15వ వచనం. అంతేకాదు ఇప్పుడు కూడా ఆయనను అనేక జాతుల వారు, గొప్పవారు, పేదవారు, చదువుకున్నవారు, చదువు లేనివారు, అనేక దేశాల వారు ఆయనను వెంబడించుచున్నారు. ఆయనను ఆరాధించని దేశం ఎక్కడైనా ఉన్నదా చెప్పండి? యేసు ప్రభు శిష్యులు వెంబడించారు, జనసమూహం వెంబడించారు, సుంకరులు పాపులు వెంబడించారు. ఓ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం వినుచున్న నీవు క్రీస్తుని వెంబడించావా? లేదంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు. ఆయన నీ పాపముల కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. నీకు నిత్య జీవం ఇవ్వడం కొరకు ప్రభు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతునని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. ప్రభు దగ్గరకు వస్తే మనకు విశ్రాంతి కలుగుతుంది. మన పాపముల విషయంలో, ఈ లోకపరమైనటువంటి అనీతి విషయంలో మనము ప్రభు దగ్గర నెమ్మది పొందగలం, సమాధానం పొందగలం. ప్రియ సహోదరి, సహోదరుడా, అంత మాత్రమే కాదు, మన పాపములు క్షమించబడి మనం ఈ లోకమును విడిచిన తదుపరి మన మరణానంతరం నిత్య జీవం పొందగలం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించడానికి తన శరీరము ఆయన నలుగుగొట్టబడింది. ఆయన బలి అర్పణ చేయబడ్డాడు. మన పాప దోషముల కొరకై ఆయన తలలో ముండ్ల కిరీటం పెట్టబడింది. ఆయన కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. ఆయన వీపంతా కూడా బల్లెముతో ప్రియులారా మరి కొరడాల చేత చీల్చబడింది. ఆయన ప్రక్క బల్లెముతో పొడవబడింది. ఆ రక్తము నీరు కారినట్లుగా దేవుని వాక్యము లేఖనాల్లో చెప్పబడుతుంది. ఎందుకు ప్రభువారు ఇంతగా మన కొరకు శ్రమ పొందాడు? మన దోషముల కొరకు. ప్రియ సహోదరి, సహోదరుడా, మరి పాప క్షమాపణ పొందకపోతే మనం చనిపోయిన తర్వాత మనం పాతాళానికి వెళ్ళవలసి వస్తుంది. తీర్పు ఉన్నది కనుక మనం మరణించక ముందే దేవుడు మనకిచ్చిన బుద్ధి జ్ఞానములను బట్టి ఆ తండ్రి అయిన దేవుణ్ణి మనం ఎరిగిన వారమై ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి ప్రాయశ్చిత్తమైన యేసుక్రీస్తు వారి యొక్క బలిదానమునందు విశ్వాసముంచి మనం రక్షణ పొందితే ఎంత ధన్యులము. అలాగూ ప్రభువునందు విశ్వసించి ఆయన వెంబడించినప్పుడు నిత్య జీవానికి వారసులం అవుతాం. ఈ గొప్ప భాగ్యము మనం పోగొట్టుకొనవద్దు. శిష్యులు ప్రభువుని వెంబడించినట్లుగా మనము క్రీస్తుని వెంబడించి మరి దేవుని వారసులముగా, దేవుని రాజ్యానికి చెందిన వారముగా నిరీక్షణ కలిగి మనం ముందుకెళ్దాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక.